వైఎస్ఆర్ చరిత్రము 37వ అధ్యాయము. ప్రస్తావన చావడి ఉత్సవము. హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్య కృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచడివారు. మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందిడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్టుండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటివారు. వారు సముద్రము వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవ్వరు. పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెంపుల వలె చూచుకునేవారు. వారి శాశ్వతాస్కలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనం మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా భక్తితో వారి పాదములకు సేవ చేసదము కాక. వారిని సకల జీవకోటి యందు చుచిదము గాక. వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించదము గాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలును. చావడి ఉత్సవము. బాబా సేనశాలను ఇదివరకే వర్ణించుతుంది. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండరి. మసీదుకు దగ్గరలోని చావడి రెండు గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదలైనవి. బాబా కటాక్షము చే దీనిని ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమికూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరి అయిన కాలముకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజీర, మద్దెలలు పట్టుకుని భజన చేయుచుండేవారు. సుదంటు రాయవలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకుండేవారు. బయట బహిరంగ స్థలములో కొందరు డ్యూటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సంచితమై బయట నిలుచుచుండెను. అప్పుడు తాత్యా పాటేలు కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా నుండని చెప్పేవారు. బాబా నిశ్చలంగా కూర్చుండేవారు. తాత్యా పాటేలు వచ్చి బాబా సంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కపని వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చుడుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయము వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్య జలతార సెల్లాను బాబా ఉడలపై వేసేవారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటనవేలతో ధునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపమును ఆర్పి చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యములు మ్రోగిడివి. మతాబా, మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలిడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండరి. కొందరు సంతసంతో నాట్యమాడుచుండరి. కొందరు జెండాలను చేత పట్టుకొని చుండరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండరి. బాబా గిరుపక్కల చామరములు మొదలైనవి పట్టుకుని విసురుచుండరి. మార్గమంతయు అడుగులకు మలుగులు పరిచెడవారు. వారిపై బాబా భక్తుల కేలులతో నడిచెడవారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాబూ సాహెబ్ జోగ్ సరస్సుపై ఛత్రమును పట్టుకుండేవారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి చేయుచుండెను. దీని వెనుక పాడేవారు, భజన చేయువారు, వాయిద్యములు భోగించువారు భక్తుల సమూహము ఉండేది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునట్ల మారుమురోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేసేసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండరి. ఈ మూలకు వచ్చేసరికి
బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగిడేవారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచ్చట బాబా ఉత్తమం వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారెవరినో పిలిచినట్లు కనిపించడిది. సమస్త వాయిద్యములు మ్రోగునప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాబీలను తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృతమైన ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గౌలుచుండెని. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వారి వలె నృత్యము చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరక ఉండేది. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యా పార్టీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లా అంచును పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా నుండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమికూడుచుండేది. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుపట్ల నడుచుచుండేవారు. వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావుడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును. చావుడిని బాగుగా అలంకరించుచుంటుంది. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుడద్దములతోనూ అనేక రంగు దీపములతోనూ వేలాడు కట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండరి. చావుడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరఖా తొలగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధంగా పూజించుచుండరి. బాబా తలపై తురాయి కిరీటములు పెట్టి పూల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండెని. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరంగా చూచుండేవారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీర్చుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివేసిన వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయడానికి అభ్యంతరం పెట్టేవారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండెని. నానాసాహెబ్ నిమోన్కర్ గిరిన తిరుగు కుచ్చుల చిత్రమును పట్టుకుని చుండెను. బాపు సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలుగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండెరి. బాలీసుపై ఆనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విష్ణకర్రలతోనూ విసురుచుండెరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడు ఒక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చడేవారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగవలసి వచ్చను. కృమ్మలు దాన్ని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముందుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుతులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యముల కొకారముట చేత ఆ అలంకరణను కానీ మర్యాదలను కానీ లెక్క పెట్టువారు కాదు. భక్తులందు గల అనురాగముచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేటుకు ఒప్పుకొనిచుండరి. ఆఖరుకు బాపు సాహెబ్ జోగు సర్వలాంఛనముతో హారతనిచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళ తాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇళ్లకు పోవచుండరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవటకు లేవుగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనను, నన్ను కాపాడుము, నీకు ఇష్టం ఉన్నచో వెళ్ళము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండము. అట్లనే చేరిననుచు తాత్య చావుడి విడిచి గృహములకు పోచుండను. బాబా తన పరుపును తామే అమర్చుకునేవారు.
50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించక ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకునవలను. 37వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.